జిల్లా వెల్దుర్తి మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడ ప్రజల దాహర్తి తీర్చేందుకు జరుగుతున్న పనులను గురువారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రజల దాహర్తి తీర్చేందుకు 1,30,00,000 రూపాయల వ్యయంతో కృష్ణానది నుండి పైప్ లైన్ ద్వారా మంచినీటి అందించడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా నిరుపేదలైన వారికి ప్రభుత్వం ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాల పథకాలను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, కాసయ్య, మల్లు, చెన్నై గ్రామ ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా వారి కుటుంబ వేడుకల్లో సైతం సొంత మనుషులా పాల్గొంటున్న ఘనత టీడీపీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డికే దక్కుతుందని పలువురు వ్యక్తపరిచారు. ఇందులో భాగంగా గురువారం నియోజకవర్గంలోని కొత్తపుల్లారెడ్డిగూడెంలోని వట్టివారి పుష్పాలంకరణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. గుంటూరు జిల్లా అడిగొప్పల గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవాలయంలో మాచలక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి తమ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న ఒక విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చలమారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి తెలుగు ప్రజల కీర్తిని దేశానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని పలువురు సినీ ప్రేక్షకులు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు రోజు రోజుకు ప్రజలను ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సైతం ఈ సినిమాను వీక్షించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అది మూవీ చూస్తున్నంతసేపు నిజంగా ప్రజల్లో ఇంత మంచి ఒక గొప్ప, నాకు ఆయన చూడగానే దేవుళ్ళు అనిపించారు, గూస్బంప్స్ వచ్చాయి. కాకపోతే సినిమా మొత్తం చూపించలేదు, మహానాయకుడు అంటే ఆయన నచ్చినంత వరకే చూపించారు. మొత్తానికి సినిమా ఎలా ఉందంటారు? చాలా బాగుందంటారా? సినిమా చూడాల్సిన సినిమానేనా? ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కలిసి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్క సినిమా ఎలా ఉందమ్మా? చూడాల్సిందేనా? ఎన్టీఆర్ చరిత్ర ఏందో ఎట్లా సినిమా చూడాలి, ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుంది సినిమా. ఎన్టీఆర్ నటించినటువంటి పాత్ర ఎలా ఉంది? సూపర్ ఉంది. మహిళలు, వృద్ధులు, తర్వాత చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చి చూడడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి సినిమా తీసినందుకు బాలేబాబుకి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్టీఆర్ని బాలేబాబు మాకు చూపించాడు ఈ సినిమాలో. అసలు ఎన్టీఆర్ గత చరిత్ర అంటే ఎలా ఉంటుంది, రాజకీయ రంగంలోకి ఎలా వచ్చాడు, కథా రంగంలోకి, సినిమా రంగంలోకి ఎలా వచ్చాడు అనేది ఈ రెండు పార్ట్ 1, పార్ట్ 2లో చూపించాడు మాకు. సో మేమందరం కూడా మా కళ్ళతో మాత్రం చూడలేము ఎన్టీఆర్ గారిని. సో ఈ తరం మేము చూసేలాగా మాకు ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు తీసిన విధానం మాకు చాలా బాగుంది. గత 4 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రతి క్షణం ప్రజలతో మమేకమైన చలమారెడ్డికి పార్టీ టికెట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం తెలియడంతో పార్టీ కార్యకర్తలు ఆనందోత్సవం వెల్లవిస్తాయి. అనంతరం పార్టీ కార్యాలయం ముందు
టపాసులు కార్చుకొని కార్యకర్తలంతా పట్టణ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే చలమారెడ్డి గెలుపు ఖాయమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాల నుంచి ఓడిపోయాయనే భావన లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలని ఈ నియోజకవర్గంలో అందిస్తున్న నాయకుడిని తెలుగుదేశం పార్టీ గుర్తించి కష్టపడే తత్వానికి, అలాగే నీతి నిజానికి మారు పేరుకైన మా నియోజకవర్గ ఇన్ఛార్జి చలమారెడ్డి గారికి సీటు కేటాయించడం అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మన చంద్రబాబు నాయుడు గారు ఈ తరం ప్రజలకు కూడా అందిస్తూనే ఉన్నారు. అదే కోవలోకి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క నాయకుడిని గుర్తించి ఈ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి వచ్చిన కొంతమంది కోవస్టులు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిపించడానికి వారందరికీ కూడా ఇదే మొదటి చెంపపెట్టు. రాబోయే రోజుల్లో ఇక 4-5 నెలల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో మార్చి నియోజకవర్గం నుంచి కొమ్మారెడ్డి చలమారెడ్డి గారి విజయం. ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని చలమారెడ్డి గారి గెలుపుకి అశేషమైన ప్రజానికం కృషి చేయాలని, ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులందరూ కూడా సపోర్ట్ చేయాలని 2019 మార్చి నియోజకవర్గ శాసనసభ్యులు కొమ్మారెడ్డి చలమారెడ్డి గారి కారంపూడిలోని ఎన్ఎస్పీ కాలనీలో మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4.5 సంవత్సరాలు ఆదిపక్షం వైపు ఉండి పదవులు అనుభవించి ప్రస్తుతం వైసీపీ ప్రలోభాలకు లొంగి పార్టీలో చేరిన వారు కూడా చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, పుల్లయ్య, లింగయ్య, నాగురు నాయక్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ప్రతి కులానికి, ప్రతి మతానికి పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నాడు సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు ఎంత స్తోమత ఇంకా రాలేదు. దయచేసి అటువంటి మాట్లాడద్దు, వ్యక్తిగతంగా వద్దు, మనకి అందరూ స్నేహంగా ఉండాలి. కానీ ఒకటి, పార్టీ ఏం చేసినా ఒకసారి మీరు ఆలోచించుకొని, ముఖ్యంగా కారంపూడి మండల ప్రజలు కోరుకునేది ఒకటే, తెలుగుదేశం పార్టీని మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. దయచేసి ఆలోచించుకోవాల్సింది. మరి గతంలో రామకృష్ణ రెడ్డి గారు ఏం చేశారని మీరు ఆలోచన. ఇప్పుడు మేము చేసాం, మేము ఇంటికి ఇచ్చాం, లెటర్ని ఇచ్చాం, పింఛన్ ఇచ్చాం, రైతు రుణమాఫీ ఇచ్చాం, డోకా డబ్బులు ఇచ్చాం. మరి ప్రభుత్వ పరంగా మేము ఇచ్చే దమ్ము ధైర్యం కూడా ఉందని చెప్పి మేము మనస్ఫూర్తిగా రాగలుగుతాం. మీరేమొస్తున్నారు చెప్పండి. మన పార్టీ అధికారంలోకి వచ్చింది అనిపిస్తుంది. ఇప్పుడు ఏం పర్వాలేదు, మన ఓట్లు మనకున్నాయి, మన నాయకులకు మనకున్నారు. వచ్చేవాడు మన నాయకుడు కాదు, పోయినాడు, వాడు వచ్చిండు పోయిడు, అంతవరకే. రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో మళ్ళీ మన క్యాండిడేట్ ఎవరన్నా సరే, మన నాయకులు అలాంటి క్యాండిడేట్ మన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించి ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారిని ఓడించి ఘనంగా మన చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇలా కారంపూడి టౌన్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 509 పెన్షన్లకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 683 పెన్షన్లు ఇవ్వగలిగాం. మరి అదేవిధంగా సీసీ రోడ్లు,
శ్మశానాలు, ఏ విధంగా ప్రతి ఒక్క ఇంటికి లెట్రిన్ ఏ విధంగా ఇచ్చాం ఒక్కసారి రామకృష్ణారెడ్డి అర్థం చేసుకున్నాం. మరి అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారికి ఎలక్షన్స్ అప్పుడే తప్పితే మిగతా టైంలో ఎక్కడైనా సరే ఎక్కడ అభివృద్ధి జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. రామకృష్ణారెడ్డి చదువుతున్నాం 10 జీబులు రావడం, ఆ 10 జీబులో ఒక కారులో 4 కూర్చోవడం, 10 జీబులు రావడం దడబుట్టితోట్టుగా మార్చాలి నియోజకవర్గం నుంచి ఇక్కడ దడబుట్టితోట్టుగా చూస్తున్నారు. సత్యాంతవరకు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను సత్యాంతవరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను. నేను చనిపోయినాకైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా నాపై కప్పండి అని పార్టీ నాయకులకు కార్యకర్తలకు సభాముఖంగా హామీ ఇస్తున్నా. మాట్లాడు